సినిమా ప్రపంచం ఏ కబుర్లు చెప్తుందో ఏంటో ఓ లుక్ కేసి వచ్చేద్దాం. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోతూ మాట్లాడుకోవాల్సినటువంటి సంగతులు చాలానే ఉన్నాయి. సవాల్తో పాటు సమస్యల్ని పూర్తి చేస్తామంటున్నటువంటి ఆయన, ఇక సమ్మర్ మాదే అంటూ వస్తున్నటువంటి హీరోల గురించి, హిమాలయాల్లో జరగబోతున్నటువంటి అఖండ పోరు గురించి చెప్పుకుంటూ పోవాలే గానీ చాలానే సంగతులు అనమాట. మరి కసిగా పనిచేస్తున్నాం అనేటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గారి మాటతో పాటుగా అమావాస్య కదా, అందుకని ఓ రోజు ముందే వచ్చేద్దాం అనుకుంటున్నటువంటి టీమ్ తో పాటు అన్ని కబుర్లు చెప్పబోతున్నాను. ముందుగా ఈ అమావాస్య ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది కాబట్టి ఆ సంగతి మీ చెవిని వేసేస్తా. సంగీత్ శోభన్, నార్ని నితిన్, రామ్ నితిన్, సో వీళ్ళు ప్రధాన పాత్రధారులుగా నటించినటువంటి మ్యాట్ స్క్వేర్ రిలీజ్ డేట్ లో చిన్న మార్పులు వచ్చినట్టుగా ప్రొడ్యూసర్ నాగవంశీ గారు చెప్పారనమాట. మార్చ్ 29th రిలీజ్ చేయడం లేదు అని చెప్పి అన్నారు. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించేస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టేశారు. మేము ఎంతగానో నమ్మినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ కోరిక మేరకు మ్యాట్ స్క్వేర్ ను ఒక రోజు ముందుగానే మీ ముందుకు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. బికాస్ మార్చ్ 29th ఆ డేట్ అమావాస్య అవుతోంది కాబట్టి దీంతో ఒక రోజు ముందుగా విడుదల చేయడం మంచిది అని చెప్పి ఉత్తమం అని చెప్పి వారు భావించారు. కాబట్టి వారి నిర్ణయాన్ని మేము సంతోషంగా స్వాగతిస్తున్నాము. కాబట్టి సినిమా 28th కి రిలీజ్ అవుతుంది మార్చిలో అని చెప్పి అన్నారు. సో చివరి నిమిషంలో కావాలని రీషెడ్యూల్ చేసే ఉద్దేశం మాకు ఎప్పుడూ లేదు. ఆ రోజు తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో గుర్తుండిపోవాలి అనేటువంటి విషయంలో మా కోరికను ఇలా మీకు తెలియజేస్తున్నాం. అదే రోజున రిలీజ్ అవుతున్నటువంటి రాబిన్ హుడ్ మంచి విజయాన్ని అందుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అని అన్నారు. ఇక నితిన్ వెంకీ కుడుమల టీం కు కూడా వారు అభినందనలు తెలియజేశారు. ఈ సమ్మర్ కి నవ్వుల పండగే అని రాసుకొచ్చేశారు ఎక్స్ వేదికగా. సో కాలేజ్ ఫ్రెండ్స్, వారి జీవితాలు, వాళ్ళ పరిస్థితుల చుట్టూ సాగేటువంటి కథ సంచలన విజయం సాధించినటువంటి ఫస్ట్ పార్ట్ కంటే రెట్టింపు వినోదాన్ని అందించేందుకు ముస్తాబవుతుంది అని చెప్పి టీం అందరూ సినిమా గురించి మాట్లాడుతూ వచ్చారు. మరి ట్రైలర్ చూసారా? మీకు ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో మాకు తెలియజేసేయండి. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి అన్ని ప్రమోషనల్ వీడియోస్, పాటలు అన్ని అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. రాబిన్ హుడ్ విషయానికి వస్తే గనక నితిన్ శ్రీలీల జంటగా నటిస్తున్నటువంటి సినిమా ఇది. వెంకీ కుడుమల డైరెక్టర్. భీష్మ తర్వాత నితిన్ వెంకీ కాంబినేషన్ లో వస్తున్నటువంటి సినిమా ఇది. ఇక మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే కసి అంటున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గురించి. సో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు సినిమాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని అందించి మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గుర్తున్నారా? హర్షవర్ధన్ రామేశ్వర్. సో ఇద్దరి కాంబినేషన్ లో త్వరలో స్పిరిట్ మన ముందుకు రాబోతుంది. ప్రభాస్ గారు హీరోగా నటిస్తున్నటువంటి సినిమా కావడంతో ఈ సినిమా మ్యూజిక్ గురించి హర్షవర్ధన్ గారు మాట్లాడుతూ రీసెంట్ గా ఏమంటారంటే, ప్రభాస్ గారు అంటే తనకి అభిమానం అని, అందుకే కసిగా పనిచేస్తున్నాను అని అంటారు. తప్పకుండా అద్దరిపోయే సంగీతం అందించేస్తున్నాను అని కూడా చెప్పారు. అంతేకాకుండా సందీప్ రెడ్డి గారితో కలిసి చేసినటువంటి సినిమాలకు విజువల్ సౌండ్ సెంటిమెంట్ కాబట్టి స్పిరిట్ కి కూడా దాన్ని కొనసాగిస్తున్నాను అని నవ్వుతూ చెప్పారనమాట. సో సందీప్ రెడ్డి వంగ గారు తెరకెక్కించినటువంటి అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలకు షూటింగ్ పూర్తయిన తర్వాత యానిమల్ విషయంలో షూటింగ్ కి ముందే నేపథ్య సంగీతం అందించాను అని చెప్పి గుర్తు చేయడంతో ఇంకా యానిమల్ లోని కొన్ని పాటలకు హర్షవర్ధన్ గారు స్వరాల్ని కూడా సమకూర్చారు. రావణాసుర, డెవిల్ ఈ మూవీస్ కి ఆయన సంగీత దర్శకత్వాన్ని కూడా వహించారు. ఇక ప్రభాస్ గారు వారి కెరీర్ లోనే తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ గా స్పిరిట్ లో మనకు కనిపించబోతున్నారు. మీలానే నేను కూడా ఎక్సైటింగ్ గా ఉన్నాను, అందుకే కసిగా పనిచేస్తున్నాను అని అన్నారనమాట. ఇక మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సినిమాలు తీయడం కంటే ఐఏఎస్ కావటమే ఈజీ అంటున్నటువంటి సందీప్ రెడ్డి వంగ గారు. యానిమల్ సినిమాని ఉద్దేశించి గతంలో ఒక మాజీ ఐఏఎస్ అధికారి చేసినటువంటి వ్యాఖ్యలపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు రియాక్ట్ అవుతూ ఒక అధికారిపై విమర్శలు గుప్పిస్తూ, కష్టపడి పుస్తకాలు చదివితే ఐఏఎస్ కావచ్చు, కానీ ఫిల్మ్ మేకర్ కావాలి అంటే గనక ఎలాంటి కోర్సులు లేవని ఒక మాజీ ఐఏఎస్ అధికారి ఈ మధ్య ఇంటర్వ్యూలో యానిమల్ పై చేసినటువంటి వ్యాఖ్యలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఇలాంటి సినిమాలు అసలు తెరకెక్కించకూడదు అని చెప్పి వారి అభిప్రాయం. ఆ సినిమా సమాజాన్ని 10 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిపోయింది అన్నారు. ఆయన వ్యాఖ్యలు నిజంగా నన్ను ఎంతగానో బాధించాయి. నేను ఏదో నేరం చేశాను అనిపించింది. ఆయన అనవసరంగా నా సినిమా గురించి తీవ్ర విమర్శలు చేస్తున్నారు అనిపించింది. కోపం కూడా వచ్చింది. ఆ సమయంలో నేను ఒక్కటే అర్థం చేసుకున్నాను, ఒక ఐఏఎస్ అధికారి కావాలి అంటే ఢిల్లీ వెళ్లి ఏదైనా ఒక సంస్థలో చేరి కష్టపడి చదివితే సరిపోతుంది. అదే ఫిల్మ్ మేకర్ లేదు అంటే రచయిత కావాలంటే ఎలాంటి కోర్సులు, టీచర్లు ఎవరు ఉండరు. నీకు నువ్వుగా అన్ని నేర్చుకోవాలి, అభిరుచితోనే ముందుకు సాగాలి. ఇదే విషయాన్ని కావాలంటే నేను పేపర్ పై కూడా రాసిస్తాను ఇలా ఆయన పేర్కొంటూ ఆ తర్వాత ప్రభాస్ గారితో తెరకెక్కిస్తున్నటువంటి స్పిరిట్ సినిమా గురించి సందీప్ గారు మాట్లాడారు. మా సినిమా బాహుబలిని దాటాలంటే 2000 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలి. అది చాలా పెద్ద విషయం. ఇప్పటికైతే నేను ఒక మంచి సినిమా చేస్తాను, అది ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది మనం చూడాలి అని అన్నారు. 12th ఫెయిల్ లో యూపీఎస్సీ ప్రొఫెసర్ గా నటించినటువంటి ఒక మాజీ
IAS అధికారి వికాస్ దివ్యకీర్తి. ఆ సినిమా రిలీజ్ అయినటువంటి టైంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సమాజానికి ఇటువంటి సందేశాత్మక సినిమాలు అవసరం అని చెప్పి ఆయన అన్నారు. ఆ తర్వాత ఆయన యానిమల్ సినిమాని ఉద్దేశించి విమర్శలు చేశారు. ఆ తరహా సినిమాలు అవసరమైనవి అని చెప్పి ఇటువంటి సినిమాలు సమాజానికి అవసరం లేదు అన్నట్టుగా వారు మాట్లాడారు. వీటి వల్ల డబ్బు మాత్రమే సంపాదించగలము అని చెప్పారు. సినిమాలు తెరకెక్కించినప్పుడు సామాజిక విలువలు పాటిస్తే బాగుంటుంది అని చెప్పి వ్యాఖ్యానించినటువంటి వారి గురించి మాట్లాడడం జరిగిందనమాట సందీప్ రెడ్డి వంగ. ఇక మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం, హిమాలయాల్లో పోరు మామూలుగా లేదట. ఎస్, హిమగిరిలో పోరుకు సిద్ధమవుతున్నారు హీరో నందమూరి బాలకృష్ణ గారు, ప్రస్తుతం ఆయన డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు. మరి వీరిద్దరు కాంబినేషన్ లో వస్తున్నటువంటి పాన్ ఇండియా సినిమా అఖండ 2 తాండవం. వీళ్ల కలయికలో వచ్చి విజయవంతమైనటువంటి సినిమా అఖండకు కొనసాగింపుగా మరి సీక్వెల్ సినిమా గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకుంటూనే ఉన్నాం. రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి సినిమా అన్నమాట. సంయుక్త, ఆదిపిన శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అండ్ షూటింగ్ దశలో ఉన్నటువంటి ఈ సినిమా ఈ మధ్యనే హైదరాబాద్ లో ఒక ఇంపార్టెంట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది. రీసెంట్ గా తదుపరి కొత్త షెడ్యూల్ ని ఈ మంత్ 2nd వీక్ నుంచి హిమాలయాల్లో చిత్రీకరించేందుకు బోయపాటి గారు సిద్ధమవుతున్నారు. దీనికోసం ప్రస్తుతం ఆయన హిమాలయాల్లోని ఎన్నో అందమైన ప్రదేశాల్లో రెక్కి నిర్వహిస్తున్నారు. ఈ షెడ్యూల్లో బాలయ్య బాబు గారికి సంబంధించినటువంటి అఖండ పాత్రపై కీలక సన్నివేశాలతో పాటుగా ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా తెరకెక్కించబోతున్నట్టుగా సమాచారం అన్నమాట. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడినటువంటి ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ లో బాలయ్య బాబు గారు 2 పాత్రల్లో మనకి కనువిందు చేయబోతున్నారు. అండ్ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ గారు కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు అని చెప్పి తెలుస్తోంది. అంతేకాకుండా దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న అఖండ 2 థియేటర్స్ లోకి రాబోతుంది. రామ్ లక్ష్మణ్ గారు ఫైట్స్ ని అందిస్తున్నారనమాట. అందరూ ఈగర్ ఎదురు చూస్తున్నారు సినిమాకి సంబంధించి ఏదన్నా ఒక గ్లిమ్స్ లాంటిది వస్తే బాగుండు కదా అని చెప్పి. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో ప్రస్తుత సమాజంలో యువ జంటలు ఎదుర్కొంటున్నటువంటి మెయిన్ ప్రాబ్లం సంతాన ప్రాప్తి రస్తులో వినోదాత్మకంగా చూపించబోతున్నాం అంటున్నటువంటి సినిమా టీం గురించి మాట్లాడుకుంటే విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటిస్తున్నటువంటి, సంజీవ్ రెడ్డి తెరకెక్కిస్తున్నటువంటి, మధుర శ్రీధర్ రెడ్డి అండ్ నిర్వి హరిప్రసాద్ రెడ్డి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారు ఇందులో జాక్ రెడ్డిగా ఒక ఇంపార్టెంట్ పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట. తరుణ్ భాస్కర్ గారు ఇందులో జాక్ రెడ్డి అనేటువంటి పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన పాత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడం జరిగింది. సవాల్తో పాటు సమస్యలు కూడా పూడ్చిపెట్టే రకం అని చెప్పి సినిమా టీం చెబుతూ తరుణ్ గారి పాత్ర ఎలా ఉండబోతుంది అనేటువంటి క్యారెక్టర్ కి సంబంధించినటువంటి క్లారిటీ ఇచ్చేశారు. సినిమాలో ఆయన పాత్ర కడుపుబ్బా నవ్విస్తుంది అని చెప్పి అన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఈ సినిమా ఉందన్నమాట. సో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సునీల్ కశ్యప్ గారి సినిమాకి మ్యూజిక్ ని అందించడం జరిగింది.